హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అటాకర్ శరత్. సో ఈరోజు మనము డార్క్ వెబ్ గురించి తెలుసుకుందాం. సో డార్క్ వెబ్ అంటే ఏంటి, ఈ డార్క్ వెబ్ హ్యాకర్స్ ఎందుకు యూజ్ చేస్తారు? సో డార్క్ వెబ్ మనం బాగా విన్నట్టయితే డార్క్ వెబ్ క్రిమినల్స్, డ్రగ్స్, హ్యాకర్స్ ఇవన్నీ మనకు ఐడియా వచ్చేస్తాయి ఆటోమేటిక్గా. సో ఈ డార్క్ వెబ్ యూజ్ చేయాలంటే చాలామంది ఏమనుకుంటారంటే, సో ఒక హ్యాకర్ మనకి ఇన్విటేషన్ పంపిస్తే సో మనం దాన్ని క్లిక్ చేసి మనం ఆ డార్క్ వెబ్లోకి ఎంట్రీ కావచ్చు అని. సో అది తప్పు. సో ఇక్కడ మనం డార్క్ వెబ్ ఎంట్రీ ఎవరైనా కావచ్చు, ఎవరైనా నేర్చుకోవచ్చు, ఎవరైనా తెలుసుకోవచ్చు. సో ఈరోజు నేను ఈ డార్క్ వెబ్ గురించి చెప్తాను. సో దీంట్లో జరిగే ఇల్లీగల్ ఇన్ఫర్మేషన్స్, డ్రగ్స్ గురించి, ప్రైవేట్ ఇన్ఫర్మేషన్ గురించి, సో ఈమెయిల్ సర్వీసు, సో హ్యాకర్స్ని ఎలా హైర్ చేసుకుంటారు, సో కిల్లర్స్ని ఎలా హైర్ చేసుకుంటారు అనేది చెప్తాను దీంట్లో. సో అసలు మనం ఒక డార్క్ వెబ్ గురించి తెలుసుకునే ముందు ఒక చిన్న బేసిక్ డెప్త్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుందాము. సో ఇక్కడ మనకి చూసుకున్నట్టయితే డార్క్ వెబ్ ఇది త్రీ వెబ్స్గా డివైడ్ అయి ఉంటాయి. సో సర్ఫేస్ వెబ్, డీప్ వెబ్ అండ్ డార్క్ వెబ్. సో ఈ సర్ఫేస్ వెబ్ అంటే ఏంటిదంటే రెగ్యులర్గా యూజ్ చేసే వెబ్ అనమాట. సో మనం లైక్ ఇంటర్నెట్ వాడేటట్టు డైలీ బ్రౌజింగ్ మనం చేసేది. సో ఈ డైలీ బ్రౌజింగ్ ఏమేమి చేస్తాం మనం? సో ఇక్కడ చూసుకున్నట్టయితే గూగుల్, వికీపీడియా, బింగ్, ఫేస్బుక్, యూట్యూబ్, సో వికీపీడియాస్, ఇవన్నీ మనము ఈ టాప్ లేయర్లో వచ్చేసాయి అనమాట. అంటే లైక్ సర్ఫేస్ వెబ్ అనమాట. సో తర్వాత డీప్ వెబ్ అనమాట. ఈ డీప్ వెబ్లో ఏమవుతుందంటే 90% ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఇంటర్నెట్ మొత్తం దీంట్లోనే ఉంటుంది. సో ఎగ్జాంపుల్గా మెడికల్ రిపోర్ట్స్ కావచ్చు, మనకి లీగల్ రిపోర్ట్స్ కావచ్చు, సో ఒక కాలేజ్ రిలేటెడ్, సో అండ్ గవర్నమెంట్ రిలేటెడ్, అండ్ ఇక్కడ మనకి మన పాస్వర్డ్ ప్రొటెక్షన్స్, పాస్వర్డ్స్, ఇవన్నీ ఇక్కడ స్టోర్ అయి ఉంటాయి. లైక్ ఎగ్జాంపుల్గా గూగుల్ డ్రైవ్ చూసుకోండి. సో అదొక మనకి డీప్ వెబ్ కిందకు వస్తుంది. ఎందుకు అంటే సో అది మనం ఒక స్టోరేజ్ అనేది సేవ్ చేసుకుంటుంది. సో వాట్సాప్ కావచ్చు, సో అది కూడా ఒక స్టోరేజ్ సేవ్ చేసుకుంటుంది. సో ఈమెయిల్, సో ఇట్లా ఈ స్టోరేజ్ చేసుకునే ఈచ్ అండ్ ఎవ్రీ యూజర్ నేమ్స్ ఇవన్నీ మనకి డీప్ వెబ్ కిందకు వస్తాయి. సో నెక్స్ట్ వచ్చేసి డార్క్ వెబ్. ఏ డార్క్ వెబ్ ఆఫ్ ది పార్ట్ ఆఫ్ ది యాక్సెసిబిలిటీ ఓన్లీ త్రూ సర్టెన్ బ్రౌజర్స్ సచ్ యాజ్ టార్. సో ఈ డార్క్ వెబ్ యూజ్ చేయాలంటే ఏ బ్రౌజర్ అయితే ఆ బ్రౌజర్ మనం యూజ్ చేయలేము, ఓన్లీ టార్ బ్రౌజర్ మాత్రమే యూజ్ చేయాలి. సో టార్ బ్రౌజర్ యూజ్ చేసి సో మనము ఈ డార్క్ వెబ్ని అనేది యూజ్ చేయొచ్చు అనమాట. సో ఇప్పుడు మనము లైవ్ సెషన్లోకి వెళ్ళిపోదాం మరి. సో ఈ డార్క్ వెబ్ అనేది ఎలా యూజ్ చేయాలి ఫస్ట్ అంటే, సో మనము ఈ డార్క్ వెబ్ యూజ్ చేయడానికే మనకి ఫస్ట్ ఒక అప్లికేషన్ అనేది డౌన్లోడ్ చేయాలి. సో ఏ అప్లికేషన్ డౌన్లోడ్ చేయాలంటే, సో మనం టార్ బ్రౌజర్ అనేది డౌన్లోడ్ చేయాలి. సో డౌన్లోడ్ టార్ అని టైప్ చేస్తున్నాను నేను. సో ఇక్కడ చూసుకున్నట్టయితే డౌన్లోడ్ టార్ ప్రాజెక్ట్ అని ఉంది కదా. సో ఈ వెబ్సైట్ URLకి మీకు డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేశాను మీకు. సో డైరెక్ట్ ఆ లింక్ మీద క్లిక్ చేసి మీరు ఇక్కడికి వచ్చేయచ్చు. సో ఇక్కడ చూసుకున్నట్టయితే డిఫెండ్ యువర్ సెల్ఫ్, ప్రొటెక్ట్ యువర్ సెల్ఫ్ అగెన్స్ట్ ట్రాకింగ్, సర్వేయింగ్ అండ్ ఓకే. సో ఇది ఏంటంటే మనం ఈ బ్రౌజర్ యూజ్ చేయడం వల్ల మన ఒక IP కావచ్చు ట్రాక్ చేయకుండా మనని ఈ బ్రౌజర్ అనేది హెల్ప్ చేస్తుంది అనమాట. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఇది విండోస్కి, మ్యాక్ ఓఎస్కి అండ్ లైనక్స్కి అండ్ ఆండ్రాయిడ్ వర్షన్కి కూడా మనకి అవైలబిలిటీలో ఉంది. సో ఇక్కడ మనకి ఇక్కడ డౌన్లోడ్ ఫర్ విండోస్ అని క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి. సో ఇది బేసిక్ డిఫాల్ట్ ఇన్స్టాలేషన్స్ ఉంటాయి. నెక్స్ట్ అని క్లిక్ చేసేసండి. సో ఇన్స్టాలేషన్ అయిపోయిన తర్వాత ఇక్కడ మీరు చూసుకున్నారా స్టార్ట్ టార్ బ్రౌజర్ని. సో ఇది ఇలా ఉంటుంది అనమాట. సో మనం ఇక్కడ స్టార్ట్ టార్ బ్రౌజర్ అనేది ఓపెన్ చేయండి. సో ఓపెన్ చేసిన తర్వాత మనకి ఈ బ్రౌజర్ అనేది కనెక్షన్ అనేది ఎస్టాబ్లిష్ చేస్తుంది. సో ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత మనకు ఒక బ్రౌజర్ అనేది మనకి ఇలా ఇస్తుంది. సో సంథింగ్ వెంట్ రాంగ్. సో ఓకే, ఇంకా మనకి కనెక్షన్ అనేది ఎస్టాబ్లిష్ కాలేదు. సో ఒక్కసారి మనం రీకనెక్షన్ చేసుకుందాం. మనము న్యూ టార్ బ్రౌజర్ గెట్ స్టార్టెడ్. ఓకే గైస్, ఒక్క నిమిషం, సంథింగ్ ఇస్ ప్రాబ్లం. ఇప్పుడు ఓకే, కనెక్షన్ ఎస్టాబ్లిష్ అయింది. ఓకే గైస్, సో ఇప్పుడు ఈ కనెక్షన్ ఎస్టాబ్లిష్ అయిందా లేదా తెలుసుకోవాలి అంటే ఏం చేయాలి, అసలు కన్ఫర్మ్గా మనకి చెక్ చేసుకుందాం ఒకసారి. సో చెక్ టార్ ప్రాజెక్ట్ .org అని టైప్ చేయండి. సో ఇక్కడ మనకి టైప్ చేసిన తర్వాత
మనకి ఇక్కడ వచ్చే గ్రీన్ కలర్ సింబల్ వచ్చిందంటే సో మనకి టార్ బ్రౌజర్ అనేది కనెక్ట్ అయ్యి సేఫ్గా ఉన్నట్టు. సో ఒకవేళ ఇందాక చూపించినట్టు మనకి రెడ్ కలర్గా చూపిస్తే మాత్రం సంథింగ్ ప్రాబ్లం ఉన్నట్టు. సో ఇక్కడ కంగ్రాచులేషన్, ద బ్రౌజర్ ఈస్ కాన్ఫిగర్డ్ సేమ్. ఓకే, సో మనకి ఇది సక్సెస్ఫుల్గా కాన్ఫిగర్ అయిందనమాట. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ మనం ఏం చేయాలి, అసలు ఈ టార్ బ్రౌజర్ని ఎలా యూజ్ చేసేయాలి, అసలు మనకి ఈ లింక్స్ అనేవి ఎలా తెలుసు, మనకి అసలు ఈ డ్రగ్స్ డీలింగ్స్ ఇవన్నీ మనకి ఈ లింక్స్ ఎలా ఎక్కడ దొరుకుతాయి అంటే సో మనకి వికీపీడియా. సో ద హిడెన్ వికీ అనే వెబ్సైట్ ఉంది. సో thehidenwiki.com అని కొట్టేసి సో ఈ లింక్ కూడా మీకు కింద బ్రౌజర్ డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను మీకు. సో అక్కడ డైరెక్ట్గా క్లిక్ చేయొచ్చు. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే టార్ బ్రౌజర్ ఆన్ చేసిన తర్వాతనే మీరు ఈ యొక్క హిడెన్ వికీ వెబ్సైట్స్ అనేవి బ్రౌజ్ చేయండి. సో ఎందుకంటే అనానమస్గానే యూజ్ చేయండి. మీరు నార్మల్ బ్రౌజర్లో యూజ్ చేసి మీరు ఒక వెబ్సైట్ ఒక బ్యాక్ ఎండ్లో మేబీ హ్యాకర్స్ సంథింగ్ రిలేటెడ్ ఇంజెక్షన్స్ అటాక్స్ చేయొచ్చు మన మీద. సో జాగ్రత్తగా ఉండండి. సో ఓన్లీ టార్లోనే చేయండి. సో మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఈ బ్రౌజర్ ఎన్ని కనెక్షన్స్ నుంచి వచ్చినాయంటే సో ఫ్రాన్స్, నెదర్లాండ్ అండ్ బల్గేరియా. సో ఇక్కడ మన బ్రౌజర్ నుంచి ఫ్రాన్స్కి వెళ్ళి, ఫ్రాన్స్ నుంచి నెదర్లాండ్కి వెళ్ళి, నెదర్లాండ్ నుంచి బల్గేరియాకి వెళ్ళి అప్పుడు మనకి ఇది అనేది అంటే మనకి ఎంత సేఫ్ ప్రొటెక్షన్గా ఉందో మనకి ఇక్కడ ఇది తెలుస్తుంది అనమాట మనకి. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ బ్రౌజర్స్ సో సమ్ ఆఫ్ ది మోస్ట్ ఇంటర్నెట్ సైట్ ఆఫ్ వికీపీడియా అంటే ఒక సివివి మనకి ఒక బ్యాలెన్స్ చెక్ చేసుకోనికి ఒక షాప్ కార్డుది సంబంధించిన రిలేటెడ్ బ్రౌజర్స్ అనమాట ఇవి. సో ఇక్కడ వచ్చే డార్క్ వెబ్ హ్యాకర్స్ని హైర్ చేసుకోనికే ఈ వెబ్సైట్ అనమాట. సో ఇలా మనకి చాలా వెబ్సైట్స్ ఉంటాయి, మనకి ఫైనాన్షియల్స్ అండ్ కమర్షియల్స్ సర్వీసెస్ అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే డ్రగ్స్ గురించి కూడా డ్రగ్స్ డీలింగ్స్ కూడా జరుగుతుంటాయి. సో ఎగ్జాంపుల్గా మీకు ఇప్పుడు ఒక లింక్ అయితే ఓపెన్ చేస్తా. సో ఏదో ఒక లింక్ అయితే క్లిక్ చేస్తున్నాను నేను. సో ఒకసారి లింక్ ఓపెన్ చేసి చూద్దాము. సో ఇక్కడ చూసుకున్నట్టయితే లింక్ ఓపెన్ అయింది. సో ఇక్కడ చూసుకున్నారా, సో ఇది ఒక వీడ్ అనమాట. సో ఈ వీడ్కి సంబంధించిన రిలేటెడ్ ఎన్ని కేజెస్ అనేది, సో ఎంత అమౌంట్ అనేది ఇక్కడ ఉంది. సో ఇలా మనం ఆన్లైన్లో ఈ డ్రగ్స్ అనేవి పర్చేస్ చేసుకోవచ్చు. సో ఇక్కడ కూడా చూసుకున్నట్టయితే మనకి సో ఇలా డిఫరెంట్ డ్రగ్ వెబ్సైట్స్ కూడా దొరుకుతాయి మనకి. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి అనానిమిటీ సెక్యూరిటీ అనమాట. సో ఇక్కడ మనము ఫేక్ ఐడెంటిటీ నేమ్ క్రియేట్ చేసుకోవచ్చు, డ్రైవింగ్ లైసెన్స్ అండ్ క్రెడిట్ కార్డ్ నెంబర్స్ కూడా మనం క్రియేట్ చేసుకోవచ్చు. సో ఒకసారి ఆ బ్రౌజర్ అనేది కూడా ఓపెన్ చేసి చూపిస్తాను మీకు. మీకు అసలు మీ బ్రౌజర్లో అనానిమిటీ చాలా ఉందా లేదా అండ్ చెక్ చేసుకోవచ్చు కూడా మనం ఇక్కడ. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ బిగ్ అండ్ వీక్ వర్షన్స్ అనమాట. సో ఇది ఇక్కడ నేమ్ అనేది ఒక పర్సన్ నేమ్ అండ్ డీటెయిల్స్ ఇక్కడ మనకి మెన్షన్ చేశారు. సో ఇలా మనము ఒక వ్యక్తి యొక్క ఇన్ఫర్మేషన్ని మనం ఫేక్గా మనం ఐడెంటిటీ కూడా చేసుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ బ్లాగ్స్ రిలేటెడ్ అండ్ ఇక్కడ మెయిల్స్ అనమాట. సో మనము ఇక్కడ ఈ మెయిల్స్ ఏంటంటే ఫ్రీగా ఈ మెయిల్స్ యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడు మెయిల్ టు టార్ ఈజ్ ఫ్రీ అనానిమిటీ ఈమెయిల్ సర్వీస్ అనమాట. సో మనము ఫ్రీగా ఈ మెయిల్ సర్వీస్ అనేది యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం రిజిస్ట్రేషన్ చేసుకొని సో మనం అనానమస్గా మెయిల్ సెండ్ చేసుకోవచ్చు అండ్ రిసీవ్ కూడా చేసుకోవచ్చు మనము. సో ఇక్కడ మనకి ఐమ్యాప్ అడ్రస్, ఎస్ఎంటిపి అడ్రసెస్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేశారు మనకి. ఓకే, సో ఇలా మనము ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా చార్జ్ చేసుకోవచ్చు. లైక్ మూవీస్లో చూపించినట్టు హ్యాకర్స్ అనానమస్గా ఎలా చార్జ్ చేస్తారంటే సో ఇలాగనే. సో ఇక్కడ చూసుకున్నట్టే చాట్ విత్ స్ట్రేంజర్స్ అని. సో ఇది మనకి తెలియదు, అసలు వాళ్ళు అవతల వ్యక్తి ఎవరో కూడా మనకు తెలియదు. సో అలా మనం చార్జ్ చేసుకోవచ్చు. అండ్ సోషల్ కనెక్షన్స్ గ్యాలరీ. సో ఇవన్నీ మనకి. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ద రియల్ ఫేస్బుక్ ఆన్లైన్ డొమైన్ అనమాట. సో మనకి ఈ రియల్ ఫేస్బుక్ అనేది ఒకసారి మన ఫేస్బుక్ అనేది ఎలా ఉందో చూపిస్తాను. సో ఇలా మనము ఈ ఒక్క డార్క్ వెబ్లో ఉన్న వెబ్సైట్స్ అన్నీ మనము ఈ హిడెన్ వికీలో మనకి ఈ వెబ్సైట్లో అనేది ప్రతి ఒక్క లింక్స్ అనేది మనకి అవైలబిలిటీలో దొరుకుతాయి అన్నమాట. సో ఇది ఏదో బ్యాడ్ పర్పస్గా ఇల్లీగల్ పర్పస్గా నేనైతే చెప్తలేను.
ప్రతి ఒక్కరికి ఒక బేసిక్ ఐడియా అనేది ఉండాలి కాబట్టి సో ఒక హ్యాకర్ అనేవాడు ఎలా యూజ్ చేస్తాడు, సో ఇవన్నీ. సో చూశారు కదా, ఇది మన ఫేస్బుక్ అనేది. సో ఇది మన ఒరిజినల్ ఫేస్బుక్ అనమాట. ఇది ఒక టార్క్ రిలేటెడ్. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే ఫార్మ్స్, వర్డ్స్ అండ్ మనకి వైట్ సో చాలా ఉన్నాయి. ఇంకా ఇక్కడ మనం వెబ్సైట్స్ చూసుకున్నట్టయితే సో ఇక్కడ మనము హోస్టింగ్ కూడా చేసుకోవచ్చు, వెబ్ హోస్టింగ్స్, హోమ్ హోస్టింగ్ చేసుకోవచ్చు. ఏ సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ హూ క్యాన్ సెటప్ యువర్ ప్రైవసీ. సో ఇక్కడ మనము హోమ్ సెటప్ కూడా చేసుకోవచ్చు ప్రైవసీగా. అండ్ ఇక్కడ మనం హోస్టింగ్స్ కూడా తీసుకోవచ్చు బిట్ కాయిన్ అకౌంట్తో. సో ఇక్కడ మనం బిట్ కాయిన్స్ అకౌంట్స్ కూడా మనం ఇక్కడ ఉన్న వెబ్సైట్లో మనం క్రియేట్ చేసుకోవచ్చు బిట్ కాయిన్ అకౌంట్స్ కూడా. ఎందుకంటే మన ఇండియాలో పర్మిషన్స్ లేదు బిట్ కాయిన్స్ అకౌంట్స్కి, బట్ ఇక్కడ మనం క్రియేట్ చేసుకోవచ్చు. సో లైక్ మ్యూజిక్ డౌన్లోడ్ చేసుకోవచ్చు అండ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్, వీడియోస్, మూవీస్, ప్రైవసీ చూడొచ్చు అనమాట. డౌన్లోడ్ చేసుకోవచ్చు మూవీస్ కూడా. సో ఇక్కడ మనకి బుక్స్ కూడా అవైలబిలిటీగా ఉన్నాయి. అండ్ ఇట్లా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా చాలా మనకి ఈ హిడెన్ వికీలో చాలా ఫైల్స్ అనేవి మనకి దొరుకుతాయి. సో ఇలా మనకి చాలా వెబ్సైట్స్ అనేవి మనకి ఇక్కడ ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ చూసుకున్నట్టే హిడెన్ సర్వీసెస్ కూడా మనకి అవైలబిలిటీగా ఉంటాయి. సో ఇక్కడ మనకి ఒక హ్యాకర్ని హైర్ చేసుకోవచ్చు. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా ఇక్కడ మనకి ఎవ్రీ వన్ ఏదైనా మనకి చెయ్యలేము అనేది అయితే ఏమీ లేదు. ఇక్కడ గన్స్ నుంచి డ్రగ్ డీలింగ్స్, ఈచ్ అండ్ ఎవ్రీ డీలింగ్స్ కూడా మనకి ఈ హిడెన్ ఈ టార్ బ్రౌజర్లో నుంచి అనేది జరుగుతుంది అనమాట మనకి. సో ఇక్కడ మనకి చాలా ఉన్నాయి అనమాట. ఇక్కడ చూస్తే ప్రీమియం, పేపాల్ అకౌంట్స్ మనకి, అండ్ యూఎస్ఎస్సివి అండ్ బిట్ కాయిన్స్ మిక్చర్ అంటే బిట్ కాయిన్స్ అకౌంట్స్ మనం కాయిన్స్ గ్యాదర్ చేసుకోవచ్చు అండ్ వాలెట్ కూడా చేసుకోవచ్చు అండ్ బిట్ కాయిన్స్. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే ఇవన్నీ ఇక్కడ హ్యాకర్స్ని హైర్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనకి రియల్ యూకే పాస్పోర్ట్స్ కూడా మనము కలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. మనము ఫేక్ పాస్వర్డ్స్ కలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం ఫేక్ ఐడెంటిటీ కూడా క్రియేట్ చేసుకోవచ్చు ఇక్కడ. సో ఇలా ఈ యొక్క డార్క్ వెబ్లో మనకి హ్యాకర్స్ని కూడా హైర్ చేసుకోవచ్చు ఇక్కడ చూసుకున్నట్టయితే. సో ఇలా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా మనకి ఇక్కడ కొకైన్ కావచ్చు, సో ఎవ్రీథింగ్ కూడా మనకి ఇక్కడ అవైలబిలిటీలో ఉన్నాయి. సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా చూసుకున్నారు కదా మరి ఇక్కడ. సో ఇక్కడ చూసుకున్నారా. సో దిస్ ఈజ్ ది పాస్వర్డ్ డీటెయిల్స్ అండ్ ఇక్కడ అమౌంట్ కడితే ఒక సో ఇంత అని ఇలా మనకి వస్తుందన్నమాట. సో ఈమెయిల్ సర్వీసెస్, సోషల్ మీడియా, సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా ఇక్కడ మనకి అవైలబిలిటీలో ఉన్నాయి. సో ఇది మన ఈ యొక్క డార్క్ వెబ్ రిలేటెడ్ అనమాట. సో ఈ డార్క్ వెబ్లో మనకి ఇంకా చాలా చేసుకోవచ్చు. లైక్ మనకి రియల్ లైఫ్లో ఉన్న వెబ్సైట్స్లో ఉన్న డేటాని డౌన్లోడ్ చేసుకోవచ్చు. మనం ఇక్కడ ఉన్న ఇప్పుడు ఎగ్జాంపుల్ యూడమీ కోర్సెస్ ఉన్నాయి. సో యూడమీ కోర్సెస్లో ఇక్కడ వీడియోస్ని మనం ఇంట్లోంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు, బుక్స్ కానీ, పీడిఎఫ్స్ కానీ, సో ఎవ్రీథింగ్ కూడా మనం ఇక్కడ ఈ యొక్క డార్క్ వెబ్లో అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇలా మనము ఒక డార్క్ వెబ్ని ఒక హ్యాకర్ అనేవాడు, బ్లాక్ హ్యాట్ హ్యాకర్ అనేవాడు ఎలా యూజ్ చేస్తాడు అనేది చూసామన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఈ బ్లాక్ హ్యాట్ హ్యాకర్స్ మనని చాలామంది రీసెంట్గా ఇమేజెస్తో అటాక్స్ చేస్తున్నారు. సో ఒక ఇమేజ్ని తీసుకొని ఆ ఇమేజ్ మనకు సెండ్ చేసి ఆ ఇమేజ్తో మన మొబైల్ డేటాని ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా హ్యాక్ చేస్తున్నాడు. సో అది ఎలా చేస్తున్నారు అంటే, సో మనము ఒక టూల్ డౌన్లోడ్ చేసి చూపిస్తాం మీకు ఫస్ట్. సో ఈ ఒక లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. సో ఇక్కడ నుంచి మనం ఈ ఒక వెబ్సైట్ అప్లికేషన్ అని డౌన్లోడ్ చేసుకోండి. సో డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఈ అప్లికేషన్ ఇలా మనకి ఈ ప్రివ్యూ అనేది ఇలా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే యాడ్ ఫైల్ అనేది ఇక్కడ క్లిక్ చేసుకున్న తర్వాత సో ఇక్కడ లో టార్గెట్ ఫైల్ అని క్లిక్ చేసి సో ఇక్కడ మనం ఏదైనా ఒక ఇమేజ్ సెలెక్ట్ చేసుకోండి. సో ఆ ఇమేజ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ అని క్లిక్ చేయండి. సో ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చేసి సో మనము ఇది ఒక మెసేజ్, సీక్రెట్ మెసేజ్లు కూడా పంపించచ్చు దీంట్లో నుంచి. సో ఎగ్జాంపుల్ కిల్ ఎవ్రీవన్ అనే ఒక మెసేజ్ నేను మా వేరే ఫ్రెండ్కి పంపించాలనుకుంటున్నాను. సో ఇలా ఒక అనానమస్గా మెసేజ్ సెండ్ చేయాలి. సో ఈ మెసేజ్ అనేది వేరే వాళ్ళకి చూడకూడదు. సో తెలియకుండా పంపించాలి. సో ఇలా మనం ఇక్కడ ఈ ఫైల్ అనేది యాడ్ చేసేసుకొని సో ఆ మెసేజ్ ఫైల్ అనేది ఇక్కడ క్లిక్ చేసేసుకొని నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి. సో క్లిక్ చేసుకున్న తర్వాత మనం ఇక్కడ పాస్వర్డ్ కంటెంట్ కూడా పెట్టుకోవాలంటే మీ ఇష్టం పాస్వర్డ్ కూడా పెట్టుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేసేసుకొని మనకి ఆ ఫైల్ నేమ్ అనేది ఏం సేవ్ చేసుకోవాలంటే క్విక్ మెసేజ్
సో నేను పిక్ మెసేజ్ అని సేవ్ చేసేసుకుంటున్నా. సో ఇక్కడ చూసుకున్నారా ఈ పిక్ మెసేజ్ అని సేవ్. సో దీన్ని క్లిక్ చేస్తే మాత్రం నార్మల్గా ఇమేజ్ ఓపెన్ అయితే ఓపెన్ అవుతుంది. అండ్ ఇప్పుడు నేను ఆ మెసేజ్ ఇన్ఫర్మేషన్ని చూడాలనుకుంటే సో ఇక్కడ మళ్ళీ ఈ ఎక్స్ట్రాక్ట్ ఫైల్లోకి వెళ్ళి ఆ ఇమేజ్ని సెలెక్ట్ చేసుకోండి. సో పిక్ మెసేజ్ అని సో చేసుకున్న తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేసి ఇక్కడ టెక్స్ట్ ఉందా, సో ఇక్కడ టెక్స్ట్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఎక్స్ట్రాక్ట్ ఫైల్, సో ఈ డెస్క్టాప్ మీద ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలనుకుంటున్నాను. సో న్యూ అనే ఫైల్ నేమ్తో ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నాను నేను. సో ఇక్కడ సక్సెస్ఫుల్గా ఎక్స్ట్రాక్ట్ అయింది. సో ఇక్కడ క్లిక్ చేసుకున్నట్టయితే సో నేను పంపించిన మెసేజ్ అనేది ఇలా వెళ్తుంది అనమాట. సో నాట్ ఓన్లీ మెసేజెస్, సో ఇప్పుడు ఈ మెసేజ్ ప్లేస్లో ఇప్పుడు నేను పంపించిన ఈ మెసేజ్ ప్లేస్లో హ్యాకర్స్ ఏం చేస్తారంటే కోడ్స్ పంపించి ఈ ప్లేస్లో మొత్తం ఒక కోడ్ అనేది ఒక కోడ్ లాగా టైప్ ఎంట్రీ చేస్తారు. సో ఆ కోడ్ ఎంట్రీ చేసి మీ ఆ ఇమేజ్ అనేది మీకు ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్కి సెండ్ చేస్తారు. సో ఆ ఇమేజ్ ఎవరైతే క్లిక్ చేసి ఓపెన్ చేస్తారో ఓపెన్ చేసినప్పుడు ఆ ఇమేజ్ బ్యాక్గ్రౌండ్లో ఉన్న ఆ కోడ్ అనేది ఆటోమేటిక్గా రన్ అయ్యి మీ యొక్క సిస్టమ్ కావచ్చు, మొబైల్ కావచ్చు, ఆ కంట్రోలింగ్స్ మొత్తం ఒక హ్యాకర్ చేతిలోకి వెళ్ళిపోతాయి అన్నమాట. సో ఇప్పుడు మనం ఒక టూల్ నుంచి ఎలా చేసామనేది చూసాము. సో ఇప్పుడు ఈ టూల్ కాకుండా నార్మల్గా ఇమేజ్ని ఎలా చేయొచ్చు అనేది కూడా చూపిస్తాను ఒకసారి మీకు. సో ఇక్కడ నేను ఇమేజెస్ ఎవ్రీథింగ్ కూడా డిలీట్ చేశాను. సో మళ్ళీ ఏదో ఒక పిక్ తీసుకుంటాను నేను మళ్ళీ. సో ఇక్కడ సేమ్ అదే పిక్ తీసుకుంటున్నా. సో ఇక్కడ కాపీ పేస్ట్ చేశాను. సో ఈ పిక్ నేమ్ నేను పిక్ అని పెడతా. అండ్ ఒక మెసేజ్ కూడా క్రియేట్ చేసేస్తా. సో టెక్స్ట్ సీక్రెట్ మెసేజ్, సో కిల్ ఎవ్రీవన్ అని చెప్పేసి ఒక మెసేజ్ క్రియేట్ చేస్తున్నా. సేవ్ చేసేయండి. సో ఇక్కడ మనము ఏం చేయాలంటే దీని మీద చేసిన తర్వాత రైట్ క్లిక్ ఇచ్చి యాడ్ టు మెసేజ్ రావాలని క్రియేట్ చేయండి. సో అది రార్ ఫైల్లో క్రియేట్ అయిపోతుంది అనమాట. సో క్రియేట్ అయిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలి అంటే కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేయండి. సో ఆఫ్టర్ కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసిన తర్వాత సిడి డెస్క్టాప్ వెళ్ళిపోయింది. సో డెస్క్టాప్ వెళ్ళాక ఒక్కసారి డైరెక్టరీస్ చూసుకోండి. సో మనకి ఆ ఇమేజ్ ఫైల్ అనేది ఇక్కడ ఉందా లేదా. సో ఇక్కడ చూసుకోండి మెసేజ్ రార్ ఉంది అండ్ పిక్ ఇమేజ్ కూడా ఉంది. సో ఇప్పుడు ఈ రెండింటిని మనం కంబైన్ చేయాలి. సో కంబైన్ చేయాలి అంటే ఏం చేయాలి అంటే కాపీ స్పేస్ /b అండ్ ఈ ఇమేజ్ ఈ పిక్ ఒక ఫస్ట్ మెసేజ్ ఒక రార్ ఫైల్ తీసుకున్నాం మనం. మెసేజ్ డాట్ రార్ ఫైల్ ప్లస్ మనము ఇమేజ్ని డాట్ జేపీజీ దాన్ని మనము ఏ ఫైల్లోకి మనము డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటున్నాం అంటే సో పిక్ మెసేజ్ డాట్ జేపీజీ ఫైల్లోకి మనం డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటున్నాం. సో ఎంటర్. సో వన్ ఫైల్ సక్సెస్ఫుల్లీ సేవ్. సో ఇక్కడ చూసుకున్నాము. సో ఈ ఇమేజ్ అనేది మనకి ఇక్కడ ఏమవుతుందంటే ఈ ఇమేజ్ అనేది ఓపెన్ కాదు. సో ఇక్కడ చూసుకున్నారా. సో ఇట్ డస్ నాట్ సపోర్ట్స్ అండ్ ఫైల్ ఫార్మాట్ అని వస్తుంది. సో ఆటోమేటిక్గా బ్యాక్ ఎండ్లో ఏమవుతుందంటే ఇప్పుడు నేనైతే ఒక మెసేజ్ పెట్టా, మేబీ హ్యాకర్స్ ఏం చేస్తారంటే ఆ కోడ్ ఎన్క్రిప్ట్ చేస్తారు. సో ఆ కోడ్ని పంపించి సో దాని నుంచి మనని హ్యాక్ చేయగలుగుతారు. సో ఇది ఒక హ్యాకర్స్ అనేవాళ్ళు ఈ డార్క్ వెబ్ని ఎలా యూజ్ చేస్తారు, సో మన సిస్టమ్స్ని ఎలా కంట్రోల్ చేస్తారు ఒక ఇమేజ్తో అనేది సో మీకు అర్థమైంది. సో గైస్ ఇది మీకు నచ్చినట్టయితే ప్లీజ్ షేర్ ఇట్. సో ఈచ్ అండ్ ఎవ్రీ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చా అండ్ ఒకసారి మీరు ట్రై చేయండి మళ్ళీ. థ్యాంక్ యూ.